సూపర్ స్టార్ గారు శ్రీదేవి జంటగా 1982 సెప్టెంబర్ 22న రిలీజ్ అయినటువంటి కృష్ణ అవతారం గురించి మాట్లాడుతున్నాం. కృష్ణ గారిలోని ఒక వేరే కోణం, అంటే విభిన్న పార్శ్వాలలో ఒకటి ఈ సినిమాలో మీరు గమనించవచ్చు. బాపు గారు దీనికి డైరెక్టర్, ముళ్ళపూడి వెంకటరమణ గారు స్వయంగా నిర్మాణం చేశారు. దీనికి కథలో శ్రీరమణ గారు కూడా, అంటే నేను రమణలానే ఉంది పేరు, ఈ శ్రీరమణ ఎవరు అని కొన్ని పుస్తకాలు చదివినప్పుడు అనుకునేవాడు. సో వీళ్ళిద్దరు పరిచయస్తులు. ఒక ఆయన వీళ్ళిద్దరికి అస్సలు సంబంధం లేదన్నారు, కానీ సంబంధం చాలా ఉందని అర్థమైంది. ఆ చెణుకులు ఇరుకులు ఈ సినిమాకి ఒక ప్రత్యేకత ఆపాదిస్తే కృష్ణ గారి నటన హైలైట్ అన్నమాట. ఓపెనింగ్ సీన్ నుంచి ఎండింగ్ వరకు కృష్ణ గారి తాలూకు ఆ గెటప్ మనకి ఆ కృష్ణుడిని పోలి, ఆ కృష్ణుడి దగ్గర నుంచి ఆ తత్వాన్ని కానీ ఆ ఫిలాసఫీని కానీ ఒక దొంగకి, అల్లరి చిల్లరగా తిరిగే ఒక దొంగకి అన్వయిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కథ ఏమిటి అంటే, తన బాబా మరదల్ని ఒకానొక సందర్భంలో మోసం చేసినప్పుడు దాని నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది, దానికి ఈ రౌడీలాగా దొంగలాగా తిరిగే ఒక వ్యక్తి ఎలా సాయం చేశాడనేది సింపుల్గా. కానీ ఈ మధ్యలో ఆ భావోద్వేగాలు కానీ కుటుంబ సభ్యుల మధ్య జరిగే సంభాషణలు, వాటిని తెరకెక్కించే తీరు హృదయంగా ఉంటుంది. కృష్ణ గారు ఓపెనింగ్ సీన్లోనే మనకి శ్మశానంలో పడుకొని కనిపిస్తారు. దానికి ముందు సీను ఈ గళ్ళలుంగి ఎర్ర చొక్క, ఫక్తు తెలుగు దొంగ కానీ రౌడీ కానీ ఎలా ఉంటాడు అనేది. అంతకుముందు మనం మాయదారి మల్లిగేడు వీటిలో చూసాం ఆయన. ఈ సినిమాకు సంబంధించి మంచి క్వాలిటీ ప్రింట్ ఉంది, యూట్యూబ్లో చూడవచ్చు మీరు. మీకు సినిమా డైలాగులు, ఆ యాక్సెంట్ని కానీ, ఆ తూగో జిల్లాల మన గోదావరి జిల్లాల యాసని కృష్ణ గారు పలికిన తీరు అద్భుతం అనమాట. ఈ సినిమాకు సంబంధించి మనకి చాలామంది జోకులు వేసేవాళ్ళు కదా, కృష్ణ గారు నేనేదో 20 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది కదా, కృష్ణలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనుకుంటున్నారేమో బాపు గారు, అక్కడ అంత లేదని చెప్పండి అని కృష్ణ గారు తానే జోకేసుకుని నవ్వారు అని చెప్పి ఈ సినిమా షూటింగ్ గురించి చెప్తా ఉంటారు. అదే ఆయన గొప్పతనం. అయితే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కృష్ణ గారిని ఒరే అరే అన్నట్టే పిలుస్తూ ఉంటుంది. మేబీ అప్పుడున్న ఇమేజ్కి దీనికి ఈ సినిమా రిలీజ్కి బహుశా ఒక 15 రోజుల ముందే మనం చెప్పుకున్నాం, పగబట్టిన సింహం రిలీజ్ అయ్యి. ఆ 3 క్యారెక్టర్ని పోషించిన తీరు ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో చూడండి. ఒక మొనాటనస్ యాక్టింగ్ అని ఎవరైతే విమర్శిస్తారో కృష్ణ గారిని, ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది అది ఎంత అపోహ, అట్లానే కావాలని చేసే విమర్శ అనేది. కృష్ణ గారికి సంబంధించి ఈ డైలాగ్ డెలివరీని మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబుది మీకు మురారి కానీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కానీ గుర్తొస్తుంది. అంత టిన్స్ కామెడీ, అట్లానే అదే ఫాస్ట్నెస్ కృష్ణ గారి దగ్గర నుంచి వచ్చింది అనుకోవాలి. కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా అమాయకంగా నవ్వడం, ఆ నవ్వునైతే నాకు తెలిసి సాక్షిని ఎట్లా అయితే నవ్వేవాళ్ళో సాక్షిలో, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా చేయమని చెప్పుకుంటారు డైరెక్టర్ బాపు గారు. అలాంటి ఒక కృష్ణని కలర్ సినిమాల్లో ఒక టాప్ స్టార్గా ఎదిగినటువంటి కృష్ణగా చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈయన ఏ డైరెక్టర్ చేతిలో అయినా మోల్డ్ అవ్వగలరు, కానీ డైరెక్టర్ కానీ కథ కానీ డిమాండ్ చేసిన మేరకు ఇది చాలు అని కృష్ణ గారే షాట్ని ఓకే చేయించారేమో అనిపిస్తుంది కొన్ని సినిమాలు చూసినప్పుడు. కానీ ఈ సినిమాలో మాత్రం పర్ఫెక్ట్ అనమాట. ఆ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది మీకు. కందుకూరి కృష్ణ అవతారం పేరు, సన్నాఫు లేటు ఏదో ఒక పేరు చెప్తుంది. శ్మశానంలో పడక దాని టీ కొట్లో చుక్క అని విజయ్ సుమిత్ర కానీ ఈ సినిమాతోనే పరిచయం చేశారు బాబు గారు. అమ్మాయి కృష్ణ గారి చెల్లెలుగా నటించింది. ఇక్కడ కృష్ణ గారి చెల్లెల్ని ఏడిపిస్తున్నారు ఇంటి ఓనర్ అద్దె కోసం అని చెప్పేసి అని వాళ్ళ తాత వల్లంపల్లి నరసింహారావు గారు చెప్పగానే కృష్ణ గారు ఆ ఆ గళ్ళలుంగి ఎర్ర చొక్కాని పట్టుకొని టీ పాకలు ఫేమస్ కదా మన ఊర్లలో, ఆ టీ పాక నుంచి శ్రీదేవి టీ పాక నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి మన భీమరాజుని సావుబాది వచ్చి మళ్ళీ అల్లూరు రామలింగయ్య రాళ్లపల్లితో పోలీస్ స్టేషన్కి వెళ్ళే సీన్ ఉంటుంది, భలే ఉంటుంది. ఆ తర్వాత అమాయకంగా లేదు ఈ కృష్ణే నన్ను కొట్టాడు అని చెప్తే భీమరాజు, అల్లూరు రామలింగయ్య ఎప్పుడు కొట్టాడురా అంటే అదే సెల్లోకి వేసేస్తాను నిన్ను అనగానే, వద్దు బాబు వద్దు, నన్ను ఎవరు కొట్టలేదు నేనే వెళ్ళిపోయాను అనగానే
చూసావరా ఒక్క దెబ్బ కొట్టకుండా నిజం ఎలా రప్పించాను అంటాడు అల్లు రామయ్య. అప్పుడు కృష్ణ గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ భలే ఉంటాయి. నిజమే మరి నువ్వు చెప్తేనే నీ దెబ్బకి వాడు భయపడి వెళ్ళిపోయాడు అన్నట్టు. అలా ఒక క్లోజప్ టైట్ క్లోజప్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇచ్చిన డైలాగులు అట్లానే ఆ మాటలు ఉంటాయి. ఆ లోకం తీరు మీద సెటైర్లు ఉంటాయి సినిమాలో. బాపు గారి సినిమాల్లో అప్పట్లో చాలా వాటిల్లో మనం కథలో భాగంగానే లోకం తీరు ఎలా నడుస్తుంది అనే దాని మీద మనకు సెటైర్లు కనిపిస్తూ ఉంటాయి. అది కృష్ణ గారి చాంతాడంత డైలాగులు కూడా ఆయన ఏకసంతాగ్రహి కదా, గుర్తుపెట్టుకొని ఫటాఫటా డైలాగులు చెప్తుంటే కొన్ని మిస్ అవుతాం మనం, అంత ఫాస్ట్గా ఉంటుంది ఇందులో. ఇది 82లో. అట్లా శ్రీధర్ ఒక లాయరు కృష్ణ గారి తరపున వకాలతో పుచ్చుకొని ముందు ఫస్ట్ సీన్లో ఎవరినైతే ఒక పాపకి బిస్కెట్ ఏదో ఒకటి ఇవ్వమంటే ఇవ్వలేదని చెప్పేసి కుడితే ఆ కేసు కోసమని వాదిస్తాడు. అయితే అప్సంగా నిజం చెప్పి నన్ను రక్షించవయ్యా అంటే అందమైన అబద్ధం చెప్పి నాన్న కంపు చేస్తావని ఒక డైలాగ్ ఉంది. అందుకే నేను నిజం చెప్పేసి నిన్ను కాపాడని నా తలే కాసుకున్నానంటది. అలా జైల్లోకి వెళ్తారు, వస్తారు. శ్రీదేవి గారేమో అలా ఈయన లవ్ చేస్తూ ఉంటుంది. మనకి శ్రీదేవి గారు ఈ సినిమాలో చాలా తక్కువ కనిపిస్తారు మొదటి గంటలో. అయినా కూడా ఈ మొదటి పాటలో ఏదైతే ఉందో మనం చెప్పుకున్నాం కదా, మేలుకోరాదా హమేషా మేలుకొనే ఉంటాం, అందులో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఇక్కడ పోస్ట్ చేస్తా ఫోటో చూడండి. ఆ ఒక్క స్కిల్ చాలన్నమాట ఆమె అంత గొప్ప నెటో చెప్పడానికి. అయితే ఆమె నటిగా కన్నా కూడా గ్లామర్ క్వీన్గా జగదేక సుందరిగానే వీళ్ళందరూ పోలుస్తూ ఉంటారు. అందుకోసమే ఈ బాబు సినిమాలో అన్నా తనకి మంచి పేరు వస్తుంది అనుకున్నారు. కానీ పాత్ర పరిధి చిన్నదే. అలానే మన కృష్ణావతారాన్ని ఒరే గిరే అనటం ముందే చెప్పాను కదా, చాలా క్యారెక్టర్లు అంటూ ఉంటాయి. ఒక టాప్ స్టార్ని పెట్టుకొని బాపు గారు కేవలం పాత్రకే కట్టుబడి ఆ పాత్రని పిలిపించే విధానాన్ని, అలానే కృష్ణ గారు ఒప్పుకున్న విధానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదే క్యారెక్టర్లు కొన్ని సినిమాల్లో ఒకసారి కాలర్ పట్టుకుంటేనో ఒరే అంటేనో ఎంతమంది మనం ఫ్యాన్స్ రెచ్చిపోయారో గుర్తుండే ఉంటుంది మీ అందరూ. ఈ లాయర్ శ్రీధర్ తన మరదలైనటువంటి విజయశాంతిని ఒకానొక సందర్భంలో చేరుస్తాడు. బాత్రూంలో కరెంట్ షాక్ కొట్టగానే పడిపోయితే ఆమె వ్యవస్థగా ఉంటే తీసుకెళ్ళి హాస్పిటల్ మన బెడ్రూమ్లో పడుకోబెట్టిన తర్వాత ఆ విషయాన్ని ఆమె ఎవరికి చెప్పదు. ఎందుకంటే మరణశయ్య మీద ఉన్నటువంటి అక్కగారి విషయం తెలిస్తే గుండె బద్దలవుతుంది అని శ్రీధర్ చెప్పడం. అయితే శ్రీధర్కి మెడ మీద ఒక చిన్న పుట్టుమచ్చ ఉంటుంది. ఈమెమో గర్భవతి అవుతుంది. పుట్టిన పిల్లాడికి ఇక్కడ కూడా అదే మచ్చ ఉండటంతో ఇతనే ఆ దుర్మార్గుడు అనేది చివర్లో తెలుస్తుంది. ఈ మధ్యలో తన పార్ట్నర్ అయినటువంటి కాంతారావు గారు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కోడలుగా, అదే పార్ట్నర్ అంటే కాంతారావు గారు తన ఇంటికి కోడలుగా తీసుకుంటానని రమణమూర్తి గారికి ముందే మాట తీసుకుంటారు. రమణమూర్తి గారు ఈ విషయం తెలియక సింగపూర్ నుంచి ఇక్కడికి రాగానే ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈమె గర్భవతి అనే విషయం తెలుస్తుంది. ఊరేసుకొని చనిపోబోతుంది. అక్కడ శ్రీధర్ మళ్ళీ ఒక కపటోపాయంతో కృష్ణ గారిని హైర్ చేసుకుంటాడు. ఏమని ఈ అమ్మాయికి మొగుడిగా నటించింది. విజయశాంతి గారు ఎంత చక్కగా ఉంటారంటే ఆమె శ్రీధర్ పట్ల అసహ్యం చూపించే అభినయం కానీ, ఆ తర్వాత కృష్ణ గారి పట్ల కొద్దిగా ప్రేమ పెంచుకున్న సందర్భంలో కానీ అద్భుతంగా ఉంటుంది. నాకు తెలిసి ఇంకేదో సినిమాలో వీళ్ళిద్దరూ కనపడి ఉండొచ్చు కానీ శ్రీదేవి విజయశాంతి హీరోయిన్ల వేషాల్లో మాత్రం ఇదే. ఈ సినిమాకి హీరోయిన్ విజయశాంతి కూడా అనుకున్నట్టున్నారు. వాళ్ళిద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత కాలంలో కర్తవ్యంతో టాప్ స్టార్గా వెళ్ళినటువంటి విజయశాంతి గారు ఒక సందర్భంలో హిందీలో ఏ శ్రీదేవి హై కౌన్ అని అన్నారని విమర్శలు వచ్చినాయి. అప్పట్లో ఆరోపణలు, ఎలిగేషన్స్, పుకార్లు అంటూ. అలా ముగ్గురు సూపర్ స్టార్లు కలిసి ఉంచిన సినిమా అన్నమాట. ఆ తర్వాత బాపు గారితో విజయశాంతి గారు వేరే సినిమాలు తీసి ఉండొచ్చు. మొదటి సినిమా ఇదో కాదో తెలియదు కానీ గతంలో నేను చెప్పినట్టు వీళ్ళిద్దరు మాత్రం కలిసి నటించడం బాపు గారి డైరెక్షన్లో ఇదే ఫస్ట్ టైం. చివరిలో ఎలా ఈ పాత్రను ముగించారు బాపు గారు అనేది కథ. ఇది మన కృష్ణ గారి కృష్ణావతారానికి సంబంధించింది. ఇది ఆర్థికంగా విజయం సాధించింది. చాలామంది ఫ్లాప్ అంటారు, కానీ ముళ్ళపూడి వెంకటరమణ గారే తమ కోతి కొమ్మచ్చిలో రాసుకొచ్చారు. ఆర్థికంగా ఆదుకున్నది కృష్ణ గారి సినిమాలే అని చెప్పేసి. ఇది కృష్ణావతారం గురించిన ఒక రివ్యూ. బై.